Hi guys, welcome back to another video on AWS Cloud. సో ఈ వీడియోలో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సర్వీస్ క్లౌడ్ ట్రయల్కి ఒక చిన్న డెమో అయితే చూడబోతున్నాం. సో నేనైతే AWS కన్సోల్లో ఉన్నాను. సో క్లౌడ్ ట్రయల్కి వెళ్దాం. AWS క్లౌడ్ ట్రయల్. సో క్లౌడ్ ట్రయల్ కన్సోల్ అయితే బై డిఫాల్ట్కి ఇట్లా అయితే కనిపిస్తుంది మీకు. బట్ ఇక్కడ మనకి ఎటువంటి ట్రయల్స్ కూడా లేవు కాబట్టి ఇక్కడ మనకి క్రియేట్ ట్రయల్ ఈ స్క్రీన్ అయితే వస్తుంది. సో మనం ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ 3 ఐకాన్స్ని 3 బార్స్ని క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్, ఈవెంట్ హిస్టరీ, ఇన్సైట్స్, లేక్, ట్రయల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం డిస్కస్ చేసింది ఈవెంట్ హిస్టరీ గురించి అండ్ ట్రయల్స్ గురించి. ఈ లేక్ అండ్ ఇన్సైట్స్ వచ్చి కొద్దిగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కనుక మనకి ఇదైతే బిగినర్స్కి అవసరం అయితే ఉండదు. సో ఫస్ట్ మనం ఈవెంట్ హిస్టరీలో చెక్ చేద్దాం. ఈవెంట్ హిస్టరీ అనేది బై డిఫాల్ట్గా అన్ని అకౌంట్స్కి కూడా అన్ని రీజన్స్లో కూడా ఎనేబుల్ అయి ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఒకసారి ఈవెంట్ హిస్టరీ చూద్దాం. సో చూడండి, ఇది ఈవెంట్ హిస్టరీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి జరిగినటువంటి ఒక్కొక్క ఈవెంట్ని. సో దాన్ని డీటెయిల్గా చెక్ చేసే కంటే ముందు ఒకసారి మనం డిఫరెంట్ రీజన్లో కూడా వెళ్ళి చెక్ చేద్దాం. సో నార్త్ విర్జీనియాకి వెళ్దాం. సో నార్త్ విర్జీనియాలో నేను ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేస్తుంటే నాకు అక్కడ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. మిగిలిన రీజన్స్లో మనకి అంత యాక్టివిటీ ఈవెంట్స్ అయితే కనపడవు కానీ బట్ నార్త్ విర్జీనియాలో అయితే మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మనకి లాగిన్ ఏఎం సర్వీస్ అంతా కూడా మనకి నార్త్ విర్జీనియాలోనే హోస్ట్ అయింది కాబట్టి క్లౌడ్ ఫ్రంట్ కానీ లేకపోతే వేరేదైనా గ్లోబల్ సర్వీసెస్ అన్నీ కూడా నార్త్ విర్జీనియా నుంచే మనకు హోస్ట్ అవుతాయి. సో నార్త్ విర్జీనియా నుంచి కూడా మనకి ఈ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఈవెంట్స్. సో ఒకసారి ఓహియోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడైతే మోస్ట్లీ కూడా మనకి ఎటువంటి ఈవెంట్స్ కూడా ఉండవు, ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ సర్వీసెస్ ఏమీ ఉండవు కాబట్టి. సో నో మ్యాచెస్, వీ కాంట్ ఫైండ్ ఎనీ మ్యాచ్. సో కాబట్టి మనం ఒకసారి ముంబై రీజన్కి వెళ్దాం. సో ముంబై రీజన్కి కనుక మనం వెళ్తే అక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఈవెంట్స్ అనేది మనకి క్రియేట్ అయినాయి అనేసి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇది డిలీట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అయితే జరిగింది. చూడండి, ఇక్కడ టెర్మినేట్ ఇన్స్టెన్సెస్ ఉంది కదా. ఇది నేను ఒక లాస్ట్ టైం డెమో చేసిన తర్వాత EC2 అనేది డిలీట్ చేసినప్పుడు లాగ్ అయినటువంటి ఒక ఈవెంట్. సో చూద్దాం, టెర్మినేట్ ఇన్స్టెన్సెస్. దీని ఎగ్జాక్ట్గా యూజర్ నేమ్ వచ్చేసి రూట్ అనేటువంటి యూజర్ ద్వారా దీన్ని అయితే డిలీట్ చేసాం. దీని యొక్క IP అనేది కూడా మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదేమో యాక్సెస్కి అండ్ మనకి ఇక్కడ IP అనేది కూడా సో టెర్మినేట్ ఇన్స్టెన్సెస్ అనేది అయితే కాల్ అయింది. బట్ ఇక్కడ మనకి IP వచ్చేసి సోర్స్ IP AWS ఇంటర్నల్ అని అయితే ఉంది. సో ఇక్కడున్న ఈవెంట్స్లోనే మనం ఇంకొంచెం కూడా కిందకి వెళ్తే మనకి ఇక్కడ అప్డేట్ ఇన్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో అప్డేట్ ఇన్స్టెన్స్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే ఇక్కడ మనకి యూజర్ వచ్చేసి సో ఇన్స్టెన్స్ ID ఉంది అండ్ సోర్స్ IP వచ్చేసి ఈ IP నుంచి మనం చేసామని అయితే మనకైతే క్లియర్గా ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇది ఈవెంట్ సోర్స్ వచ్చేసి ఎవరు ఇన్వోక్ చేశారు అంటే SSM ఇన్వోక్ చేసింది. సో ఎవరు అస్యూమ్ చేసుకున్నారు, ఏ రోల్ అస్యూమ్ చేసుకున్నారు, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ క్లౌడ్ వాచ్లో అయితే కనిపిస్తుంది. ఇంకా మనం డీటెయిల్గా ఒకటి కనుక ఒక అట్రిబ్యూట్ కనుక చెక్ చేస్తే ఈవెంట్ కేటగిరీ ఉంది. సో ఇక్కడ ఈవెంట్ కేటగిరీ వచ్చేసి మేనేజ్మెంట్ ఈవెంట్. మనం 3 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఈవెంట్ హిస్టరీలు అన్నీ కూడా మనకి మేనేజ్మెంట్ ఈవెంట్స్ ఉంటాయి. డేటా ఈవెంట్స్ కానీ ఇన్సైట్ ఈవెంట్స్ కానీ మనకైతే ఉండవు. సో ఇట్లా మనకి ఈ ఇన్సైట్ ఈవెంట్స్ కానీ వీటిని అయితే ఈ మేనేజ్మెంట్ ఈవెంట్స్ని అయితే ఇట్లా ఐడెంటిఫై చేయొచ్చు. సో వీటిని మనం డిలీట్ చేయడానికి కానీ వేరే ఏం చేయడానికి కానీ మనకి ఎటువంటి ఆప్షన్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పైన చూస్తే ఎటువంటి యాక్షన్స్ కూడా లేవు. సో ఈ విధంగా మనకి ఎటువంటి డిలీట్ యాక్షన్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా మనకైతే కనపడదు. కానీ ఇక్కడ ఫిల్టర్స్ కనుక చూసుకుంటే సో రీడ్ ఓన్లీ అనేది ఫాల్స్ ఉంది కదా. సో రీడ్ ఓన్లీ అనేది కనుక మనం ట్రూ పెడితే మనకి ఓన్లీ రీడ్ ఓన్లీ మాత్రమే చూపిస్తాయి. సో ఫాల్స్ అంటే ఓన్లీ రీడ్ ఓన్లీ కాకుండా రైట్ ఉన్నాయి మాత్రమే చూపిస్తాయి. సో ఇప్పుడు ఓన్లీ రీడ్ ఓన్లీ మాత్రం చూపిస్తాయి. లుకప్ ఈవెంట్స్ కానీ లేకపోతే లుకప్ ఈవెంట్స్ కానీ. సో ఇప్పుడు నేను లుకప్ ఈవెంట్స్ చూస్తున్నాను కనుక లుకప్ ఈవెంట్స్ కూడా వెంటనే లాగిన్ అయింది. సో మనకి ఎప్పుడైనా సరే ఈ క్లౌడ్ ట్రయల్లో మనం యాక్టివిటీ పెర్ఫామ్ చేసిన తర్వాత క్లౌడ్ ట్రయల్ వాడు బ్యాక్ ఎండ్లో ఎవ్రీ 5 minutes కూడా లాగ్స్ అన్నీ కూడా మనకి లాక్స్ అన్నీ కూడా అక్యుములేట్ చేసి వాటన్నిటిని కూడా ఒకేసారి అకౌంట్లోకి అయితే పుష్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీకు ఒక 5 minutes డిలే అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లుకప్ ఈవెంట్స్లో కూడా చూసినా మనకి ఈ విధంగా అయితే సో టైం కనిపిస్తుంది. రూట్ యూజర్ నుంచి వస్తున్నాం కాబట్టి మనకి IP కూడా AWS ఇంటర్నల్ అని అయితే వస్తుంది. సో ఈ విధంగా మనం అయితే పర్ఫామ్ చేయొచ్చు. దెన్ అట్లానే ట్రయల్స్కి వెళ్తే కనుక మనకి ఇక్కడ బై డిఫాల్ట్ 0 ట్రయల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేమ్, హోమ్ రీజియన్, మల్టీ రీజియన్ ట్రయలా కాదా అనేది అయితే మనం చెక్ చేయొచ్చు. ఒకసారి జస్ట్ ట్రయల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఫామ్ అనేది ఏ విధంగా వస్తుందనేది చెక్ చేద్దాం. సో ట్రయల్ నేమ్ ఏదో ఒక నేమ్ అయితే మనం మెన్షన్ చేయొచ్చు. సో దెన్ స్టోరేజ్ లొకేషన్ ఎక్కడైతే స్టోర్ అవ్వాలి, S3లో స్టోర్ అవ్వాలా లేకపోతే వేరే చోట స్టోర్ అవ్వాలనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. న్యూ బకెట్, ఎగ్జిస్టింగ్ బకెట్. సో న్యూ బకెట్ పెడితే ఆటోమేటిక్గా నేమ్ అనేది వాడే ఇస్తాడు. సో ఇక్కడ చూడండి, లాగ్ ఫైల్ SSE KMS ఎన్క్రిప్షన్ బై డిఫాల్ట్ అయితే ఇది ఎనేబుల్ చేసే ఉంటుంది. సో కస్టమర్ మేనేజ్డ్ AWSకి ఎగ్జిస్టింగ్ కావాలంటే ఇది లాగ్ ఫైల్ ఇది కనుక తీసేస్తే మనకి బై డిఫాల్ట్ SSE S3తో మనకైతే ఎన్క్రిప్షన్ అయితే జరుగుతుంది. లేదు మనకి KMSతో కావాలన్నప్పుడు దీన్ని ఎనేబుల్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు నేను డిజేబుల్ చేస్తున్నాను. దెన్ లాగ్ ఫైల్ వ్యాలిడేషన్, మనం క్రియేట్ అయిన ఈవెంట్ ఫైల్స్ అనేది ట్యాంపర్ ప్రూఫ్ ఉన్నాయా లేదా అనేటువంటిది మనకైతే ఇక్కడ తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి క్లౌడ్ వాచ్ లాగ్స్ కానీ వేరే కానీ ఈ విధంగా కాన్ఫిగరేషన్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు.
సో దెన్ ఒకసారి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి చెక్ చేద్దాం అసలు ఏ విధమైన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది అనేది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్ టైప్, మేనేజ్మెంట్ ఈవెంట్స్, డేటా ఈవెంట్స్ అండ్ ఇన్సైట్ ఈవెంట్స్. సో ఇందులో మనకు కావాల్సిన ఈవెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ అవి మాత్రమే మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. దెన్ కిందకు వస్తే మనకి ఏపీఐ యాక్టివిటీలో సో రీడ్ ఉంది, రైట్ ఉంది. సో కిందివి రెండు కూడా కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటే నేనైతే వాటి గురించి ఇప్పుడైతే మాట్లాడట్లేదు కానీ, బట్ మనకి ఇది ఈ ట్రయల్లో రీడ్ యాక్టివిటీస్ అండ్ రైట్ యాక్టివిటీస్ రెండు కూడా లాగ్ అవ్వాలంటే రెండు చూస్ చేసుకోండి. లేదు ఓన్లీ రైట్ అవ్వాలి అని అంటే ఓన్లీ రైట్ చూస్ చేసుకోండి. లేదు రీడ్ అవ్వాలంటే రీడ్ మాత్రం చూస్ చేసుకుని మనం నెక్స్ట్ ఇంకా క్రియేట్ చేస్తే ట్రయల్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన ఒక 10-15 మినిట్స్ తర్వాత నుంచి మనకి S3 బకెట్లో లాగ్స్ అయితే మనం అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మనం ఒక ట్రయల్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి సింపుల్గా ఒక డెమో. సో ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో అంత మెన్షన్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is Rakesh Taniki signing off. See you in the next video.